హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కింద కమెంట్స్ కమెంట్ చేయండి. యాక్చువల్గా అసలు ఏమీ లేదండి, బిగ్ బాస్ ఏదో ఒకటి చేసి దీంట్లో ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేయాలి అని అనిపించేటట్టు చేసేసారు ఇవాళ మార్నింగ్ నుంచి. అసలు ఏ టాస్క్ లేదు, ఉట్టిగా కూర్చొని బాతగాని వేసుకోవడమే. ఇది లైవ్ అంతా కూడా అదే జరిగిపోయింది. బిగ్ బాస్ అనుకుంటాడు అదే అబ్బాయి వల్ల బిగ్ బాస్ అలిగారు కదా, అందుకే మనకు కూడా ఎంటర్టైన్మెంట్ లేకుండా మొత్తానికి అలిగి ఆ కోపాన్ని పట్టుకొని ఏం చేయాలో తెలియక నిన్నేమో పానీలని ముగ్గురికి కంటెండర్స్ ఇచ్చేసాడు. అయినా మనసు ఒప్పుకోవట్లా, ఏదో చెయ్యాలి వీళ్ళని, ఏదో చేసేయాలి, అబ్బాయి వాళ్ళని ఏదో చేయకపోతే ఆ కోపం తెలియాలని చివరికి మొత్తానికి అబ్బాయి నోటితోలకి తాళం అయితే వేసేసాడు. డైరెక్ట్ అటాక్, ఒక రకంగా రెడ్ కార్డు ఇచ్చేసినట్టే, డైరెక్ట్ పేరు పెట్టి పిలిచేశాడు. అదేవిధంగా మీ వల్ల మిగతా వాళ్ళు ఎవరికి కంటెండర్స్కి అవకాశమే లేదు అని చెప్పేశాడు. ఇది మనం నిన్నే అనుకున్నాం. కొన్ని మాటలు చాలా విపరీతమైన దొల్లిని, అది ఒక ఫ్రస్ట్రేషన్ అసహనంలో దొల్లిని మనం అనుకున్నాం కూడా. అది కావాలని మొన్న ఆట ఓడిపోవడం మూలంగా సోనియా సంచాలకుడిగా ఉన్నప్పుడు జరిగిన అక్కడ నుంచి క్యారీ ఫార్వర్డ్ చేశాడు. ఇక తన ఫ్రస్ట్రేషన్ ని బిగ్ బాస్ మీద ఆటోమేటిక్ గా మాటలు చాలా ఒక్కోసారి అయితే అసలు సైకో ఆలోచనలు, సైకోలా తయారవుతున్నాడు ఇట్లా కొన్ని. నాకైతే ఏందో ఇలా మాట్లాడుతుంది, నిజంగా బిగ్ బాస్ తో మాట్లాడుతున్నాడా లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేనే ఒకసారి ఆలోచించుకున్నాను అనమాట. మళ్ళీ అన్నిసార్లు చెప్పి అన్ని మాటలు చెప్పినా కూడా కెమెరా ముందుకు వెళ్ళి నేనేం చేయలేదు, నేను నార్మల్ గానే మాట్లాడాను అని అంటే అది ఎట్లా? తన వెర్షన్ ఏంటంటే, నేను జోక్ గా మాట్లాడాను, నేను ఆయనతో మనిషిలా మాట్లాడుతున్నాను. ఆయన చేసిన అంటే ఇప్పుడు మనిషి మనకి తెలిసిన వాళ్ళు చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం, ఇలా చేస్తున్నాడు ఏంద్రా వాడు అని ఎట్లా మాట్లాడతాము, నేను అట్లా మాట్లాడుతున్నాను. అది నీకు నచ్చకపోతే నాకు చెప్పొచ్చు కదా, కన్ఫెషన్ రూమ్ లో పిలిస్తే నేను చెప్పేవాడిని కదా, నా తప్పైనట్టు నేను సరి చేసుకునేవాడిని, ఇంతమందిని ఇబ్బంది పెడతాం లేదు కదా అని. నువ్వు జోక్ గా మాట్లాడిన విధానం వేరు, నువ్వు మాట్లాడిన టోన్ వేరు, అది వేరు. ఇప్పుడు లాస్ట్ మీకు సీజన్ లో మీకు బయట ఉంటుంది, ఎవరు మన శివాజీ చాణక్యుడు ఎంత చుక్కలు చూపించేవాడు. కామ్ గా మాట్లాడుతూనే బిగ్ బాస్ మన షో చేస్తాను, నువ్వేమనుకో మాకు అని చెప్పేసి నువ్వు కాపీ తెస్తావా లేదా, ఏందయ్యా ఏంది నీ బాధ, ఇట్లా ఒక మనిషిని ఇచ్చేసేటట్టు మాట్లాడు, ఒక ఫన్ నోట్ అనమాట. అంటే లౌక్యంగా తెలిసిన వాడు అలాంటి బిగ్ బాస్ తో మాట్లాడుతూనే బిగ్ బాస్ ఇలా చేస్తాను, నేను ఇప్పుడు నేను అంటాను, నేను అనుకో మాకు అని డ్రామా చేసేవాడు. నువ్వు డైరెక్ట్ గా అసలు ఫేస్ టు ఫేస్ అటాక్ చేస్తున్నావు. నేను ఉంటే ఉంటాను, పోతే నేను ఆడను. అసలు నువ్వు ఓకే, నీ వెర్షన్ నువ్వు ఓకే, నువ్వు నీ మనసుకు తోచింది నువ్వు అనుకుంటుంది, నువ్వు చెప్పావు, తప్పలేదు. నేను అప్పుడు ఏమంటాడంటే, నేను ఫేక్ గా లేను, నేను రియల్ గా ఉన్నాను, నాకు ఏదనిపిస్తుంది మాట్లాడాను. నేను ఏదో కావాలని నేను మంచిగా ఉండాలని మాట్లాడాల, నాకు అనిపించింది, నేను నీతో డైరెక్ట్ గా మాట్లాడాను, ఇంకెవరి ముందో కాదు కదా, అది నచ్చకపోతే నాకు చెప్పాలి కదా అంటాడు. కరెక్టే, కానీ టోన్ మంచిది కాదు, టోన్ అసలు అభ్యంతరకారం. నువ్వు మాట్లాడిన మాటలు ఏదన్నా సరే ఓకే, నీకు నచ్చకపోవచ్చు, నీకు కొంత బాధ కలిగి ఉండొచ్చు, నువ్వు బిగ్ బాస్ తో మాట్లాడుకున్నావు, కానీ నువ్వు మాట్లాడిన టోన్ ఒకటి ఉంటుంది. ఆ టోన్ అనేది అది నా అలవాటు అంటే ఎలా ఒప్పుకోం కదా. ఇప్పుడు జనరల్ గానే ఇప్పుడు సోనియా ఏమన్నా మాట్లాడితేనే సోనియా తప్పు మాట్లాడుతా అంటున్నావు, యష్మి యాటిట్యూడ్ తేడా వస్తేనే యష్మి నువ్వు డైరెక్ట్ బిగ్ బాస్ తోనే ఆ టోన్ లో మాట్లాడుతుంటే మరి బిగ్ బాస్ కి ఈగో హర్ట్ అవదా? డైరెక్ట్ గా అటాక్ చేశాడు బిగ్ బాస్ కూడా. చాలా ఆల్రెడీ నేను చెప్పాడు, నైట్ మనకి వాళ్ళ ఎపిసోడ్ లో చూపించారు అనుకోండి, ఎవరైనా ఈజీగా మాట్లాడినా కానీ మీరు డోర్స్ ఓపెన్ అయిపోతే మీరు వెళ్ళిపోండి, మీకు ఎవరైనా ఎదిరించారు అప్పుడు చెప్పిన తర్వాత కూడా అది నా తప్పే కాదు, అందరు చేశారు, అందుకే అందరినీ కలిపి అన్నారని చెప్పేసి అప్పుడప్పుడు సడన్ సడన్ గా అందుకని పేరు పెట్టి చెప్పారు. మిగతా వాళ్ళందరికీ ఉంటే ఆ ఫీలింగ్స్ బయటకు అంటారా అయింది, అదే ఓకే కదా. నేను అంటాను, నాకు మొహమాట, ఇది నేను ఫేక్ కాదు, నేను రియల్ అని చెప్పేసి పైకి అంటావా అయింది. నువ్వు మనసులో ప్రతి ఒక్కరికి ఉంటాయి ఫీలింగ్స్, కానీ మనం దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటున్నాము, ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అనే కదా మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్ చేసేది. ఇక్కడ రియల్ ఫేక్ కాదు, నేను మాట్లాడతాను, నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతాను, నేను రియల్ గా ఉన్నాను అని చెప్పేసి అంటే అర్థం ఏంటి? నేను రియల్ గా ఉన్నాను అని వంక చెబుతూ నేను ఇన్నర్ తిడతాను, నేను లాజిక్ నాకు అర్థం కాదు, అది తప్పు కదా. అన్నవాడేమో ఫేకు, అనేవాడే రియల్ అంటే అదెట్లా? ఇంక నయ్యం మిగతా వాళ్ళందరూ ఫేక్, అసలు వాళ్ళంతా మంచిగా ఉన్నారు, అలా ఉంటారు అట్లా. మనిషి మనస్తత్వం అది. మనిషిలో కోపం ఉన్నా కూడా మనకి నచ్చకపోయినా మనం అక్కడ అడ్జస్ట్ అవ్వటము, అవతల వ్యక్తిని గౌరవించడం అనేది కదా యాటిట్యూడ్. ఇంకా ఇప్పుడే ఉంది అసలు అవలా, ఇంకా నాకు సార్ చేతిలో ఉంటుంది అసలు బడితో పూజ. ఇప్పుడే ఉంది, ఇప్పుడు నార్మల్ గా అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు చాలా మంది కూడా అక్కడ తెలియకుండా భయపడుతున్నారు, చాలా మందిలో గుబులు మొదలైంది, రేపు పొద్దున ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కోడిగుడ్డు, మన రెడ్ గుడ్డు యొక్క పంచాయతీ.
ఏంటి నిఖిల్ ఇబ్బంది పడుతున్నాడా అంటే నిఖిల్ ని డామినేట్ చేస్తుందా సోనియా ఏమన్నా? అంటే యాక్చువల్ గా నిఖిల్ తెలుసుకోవడానికి లేట్ అయింది అంతే, అది ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ నిఖిల్ తెలుసుకోవడానికి కొద్దిగా టైం పట్టింది. యాక్చువల్ గా చాలా మంది సోనియా ఏది చేసినా రాంగ్ అంటారు ఏంటి అని. యాక్చువల్ గా సోనియా ఏది చేసినా రాంగ్ అలా నిన్న తను ఆడిన ఆట గురించి చెప్పాము, అన్ని క్లియర్ చేసి చెప్పాము, అంత బాగుంది అంతే. కానీ అమ్మాయి ఏంటి అని అంటే నేను పెద్దోడు చిన్నోడు ఇలా వాళ్ళని అలా ఊహించుకుంది అమ్మాయి. అలాగే వాళ్ళకి నేను చెప్పింది వాళ్ళు వినాలి నేను అంటే వాళ్ళ అబ్బాయి నాకు తెలిసి అసలు అంత డిస్కషన్ గుడుగుడు అంటున్నారు కానీ అసలు ఏంది డిస్కషన్ అన్నది కరెక్ట్ క్లారిటీ. ఒకటి స్వకార్యము స్వామి కార్యం అని రెండు ఉంటాయి. అంటే స్వకార్యము పూర్తయింది, స్వామి కార్యము పూర్తయింది. అంటే ఏంటి పని తను కంపల్సరీగా సోనియాకి ఇవ్వాలనుకున్నాడు, ఇక అది డిసైడ్ అయింది. దానికి ఎన్ని కారణాలు చెప్పినా అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కరెక్ట్ డెసిషన్ మేకర్, ఇవన్నీ పై మాట. అందుకు వీడియో కూడా చేశాను. అసలు ఫ్రెండ్షిప్ లేకపోతే ఈ గొడవ వచ్చేదే కాదు. ఎందుకు ఒకటి సోనియాకి ఎందుకు ఇవ్వాలి అనే వాళ్ళకి ఒకటి క్వశ్చన్, సోనియాకి ఎందుకు ఇవ్వకూడదు? నెంబర్ 1 సోనియా కూడా కష్టపడింది, సోనియాకి మంచి క్వాలిటీస్ ఉన్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. నేను ఫిజికల్ టాస్క్ బ్రహ్మాండంగా ఆడింది అంటే తప్పే లేదు. కానీ ఏంటంటే దీని ఎందుకు ఇష్యూ అయ్యింది? అసలు సోనియాతో ఫ్రెండ్షిప్ బాండింగ్ అవడం మూలంగా అదే నిఖిల్ చేయకపోయినట్టు గొడవే ఉండేది కాదు, అసలు ఎవరికి మాట వచ్చేదే కాదు. ఇప్పుడు అందరూ ఏమంటారు క్లియర్ గా సోనియా కావాలని ఫేవరెట్ చేశాడు, సోనియా కావాలని డైరెక్ట్ గా అడిగేసింది ఎవరు? కిరాక్ సీత. మరి కిరాక్ సీతకి ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇద్దరికి ఎవరికొకరికి ఇవ్వాలి. కానీ ఇక్కడ క్వాలిటీస్ ఇంపార్టెంట్ కాదు, ఎవరికి ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్. ఎవరికి కష్టపడ్డారు, ఎవరి ఆట తీరు బాగుంది, ఎవరి మాట తీరు బాగుంది, ఎవరికి ఇంపార్టెంట్, ఎవరు నామినేషన్ లో ఉన్నారు, ఎవరికి ఇది అవసరము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే అదేదో నామకే వాస అడిగినట్టు అనిపించింది నాకు. అందరినీ కూర్చోబెట్టాలా, అందరు డెసిషన్ తీసుకోవాలా, అవసరమైతే వాళ్ళు టగ్గాప్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా, మీరు కొట్టుకోండి, మీరు కన్విన్స్ చేసుకోండి, అప్పుడు నా దగ్గరికి రండి అని చెప్పాను. కోపం వచ్చి నేను కనుకుంటున్నారు దీనికోసమే. అసలు వీళ్ళేంది మాట్లాడుకొని కొట్టుకోమని చెప్తే వీళ్ళు సైలెంట్ గా ఉన్నారేంది అనే కోపంతో కూడా నువ్వు ఇండివిజువల్ గా ఆడుకొని ఇండివిజువల్ మాట్లాడుకొని మళ్ళీ సోనియా దగ్గరికి వస్తే హ్యాపీగా జోక్ గా మాట్లాడుకుంటూ మీరు అంటే అమ్మాయి ఏమైనా తెలిసి ఇచ్చేస్తావులే అని, నువ్వు ఇతను కూడా మనసులో నేను ఇచ్చేస్తాలే నీకు అని, తర్వాత మళ్ళీ తను ఏదో డామినేట్ చేస్తుందని, నేను ఇబ్బంది పెడుతుందని నువ్వు మళ్ళీ పంచాయతీ వెళ్ళి ఎవరితో నా పర్సనల్ లైఫ్ మీద ఇది చేస్తుంది, కూర్చో అంటుంది, తింటూ అంటుంది అబ్బాయితో, మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి అబ్బాయితో ఇది చేయటము, ఇవన్నీ మరి చివరికి మీరు కలుస్తారు బాగానే ఉంది, చివరికి అదే ఇచ్చేస్తావు, చివరికి ఫేవరిజం అనేగా. కానీ ఇక్కడ చివరికి ఏమైంది? నీకే బ్యాడ్ అయింది. ఇప్పుడు ఏమంటుంది సోనియా ఏమంది అంటే నీకు తెలుసు ఇది ఇవ్వాలని ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు నీతో ఆడితే ఎటు నేను ఓడిపోతాను అందుకని నాకే ఇచ్చావు అందుకని అది కాదు పాపం, అది వాస్తవం కాదు. అసలు నిఖిల్ పాపం చాలా ఘర్షణ పడ్డాడు వాస్తవంగా. నిఖిల్ ని ఫ్రెండ్షిప్ ఇబ్బంది పెట్టింది, సో ఇవ్వాలి ఇవ్వలేకపోతున్నాడు. మిగతా వాళ్ళు ఏమనుకుంటారో డౌటే, కానీ ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే తనకు అవకాశం ఇవ్వాలనుకున్నాడు. మిగతా వాళ్ళందరూ ఆడుతున్నారు, ఫిజికల్ గా బ్రహ్మాండంగా ఉన్నారు, ఈ అమ్మాయికి అవకాశం ఇవ్వాలనుకున్నాడు. ఫ్రెండ్షిప్ వల్ల నిన్న టాస్కుల్లో అవకాశం ఇచ్చాడు, ఈ రోజు తప్పేం లేదు, దాని అసలు ఎక్కడా తప్పలేదు. ఇంకోటి ఏంటంటే ఎలాంటి టాస్క్ వస్తుందో తెలియదు తనే. ఇప్పుడు సోనియాని ఓడించింది నిఖిల్ కాదు, బిగ్ బాస్ ఓడించాడు. మరి బిగ్ బాస్ ఉండాలి. బిగ్ బాస్ కనుక నిజంగా సోనియాని చీఫ్ చేయాలనుకుంటే తూతు గేమ్ ఆడిచ్చేవాడేమో. ఇప్పుడు తూతు గేమే ఇది కూడా లేదు, అంత ఈజీ కాదు. అవును ఈజీ కాదు, కాకపోతే ఫిజికల్ కాదు కదా నేను అనేది, అది ఈజీ కాదు ఫిజికల్ కాదు. కానీ ఈ అమ్మాయి కనుక టెక్నిక్ గా ఇచ్చేసుకున్నట్టయితే ఈ అమ్మాయి కూడా గెలిచే అవకాశం ఉంది దీంట్లో. కానీ అది లేదు అని మాత్రం అది కరెక్ట్ కాదు. అందుకనే చిన్న టాస్కే ఇచ్చాడు బిగ్ బాస్ కూడా, అమ్మాయి అయినా గెలవాలి అని. అంతేగాని ఎటు నిఖిలే గెలుస్తాడు కదా అన్న ఆలోచనతో ఏమి టాస్క్ ఇవ్వలేదు బిగ్ బాస్. పవర్ కట్ అయిందని అంటే సరే ఇక్కడ ఇంత చివరికి ఏమైందంటే మొత్తం మీద రెడ్ గా ఇవ్వటము, ఆ రెడ్ని తీసుకుని ఒక్కరికే ఇవ్వటము, ఆ ఒక్క వ్యక్తి తీసుకెళ్లి మళ్ళీ అదే చీఫ్ తో పోటీ పడతాము. మరి మిగతా వాళ్ళు కష్టపడ్డ వాళ్ళంతా ఏమైపోయారు? ఆ లాజిక్ ఏంటి నాకు అర్థం కాల. సరే మొత్తానికి మంచి గేమే పెట్టాడు, పోనీలే సోనియాకి నిఖిల్కి మంచి టగ్గా పాల్పడింది, మంచి గేమే. ఫస్ట్ లో అమ్మాయికి అర్థం కాలేదు, కానీ తర్వాత చిన్నగా అమ్మాయి కూడా బాగా ఆడింది. కానీ అమ్మాయి కానీ నిఖిల్ బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు, చాలా టెక్నిక్, చాలా నిదానంగా సహనంగా. చాలా కష్టం అనుకుంటాం కానీ అంత ఈజీ అయితే కాదు. తనకి తెలిసేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది. సో ఏదేమైనా అమ్మాయి ఇలాంటి గేమ్ నీతో నాతో రావచ్చు ఇవ్వటం అని తప్పది, అమ్మాయిని అనకూడదు. ఇక్కడ తను ఇవ్వటం అన్నది తను కొద్దిగా ఫేవరిజం చూపించాడా, ఫెయిర్ గా ఉన్నాడంటే అఫ్ కోర్స్ ఫేవరిజం చూపించాడు, నో డౌట్. ఆ ఫ్రెండ్షిప్ అలా కనపడింది, తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.
కిరాక్ సీత బాధపడుతున్న తప్పే ఉందా రైట్ ఉందా అంటే మాత్రం నాకైతే ఎక్కడ తప్పు అనిపించలేదు. ఎందుకు తప్పు సార్? అమ్మాయి కూడా కష్టపడింది. ఇప్పుడు క్యాప్టెన్ అంటే ప్రతి సీజన్ లో క్యాప్టెన్ ఎలాగో ఈ సీజన్ లో చీఫ్, అది గెలవాలి అనే కోరిక ఉంటది, క్యాప్టెన్ అవ్వాలని ఉంటది, అథారిటీ చూపించాలన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. కానీ ఆ గ్రూప్ లో ఏంటి అంటే సీతకి అలాగే సోనియాకి వీళ్ళిద్దరికి ఎక్కువగా ఉంది, మిగతా వాళ్ళకు తక్కువగా ఉండటం వల్ల మరీ అంత ఘర్షణ జరగల అక్కడ. ఎందుకు ఇంకా నాకు కూడా కావాలి అని అడిగే ఆలోచన తొందరగా రాలేదు. యాక్చువల్గా ఏంటంటే సీత బాధపడడం నాకైతే నిజంగా బాధ కలిగింది. ఎందుకు అమ్మాయి ఫస్ట్ నుంచి ట్రై చేస్తుంది, ప్రతి గేమ్ లో బాగా ఇచ్చేస్తే తనకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలా అని సోనియాకి ఇవ్వకూడదు, సోనియా ఎందుకు ఇచ్చారు అన్న ఆలోచన కూడా లేదు. సోనియా కూడా కష్టపడింది ఈ టాస్క్ లో, అందరు కష్టపడ్డారు, ఇద్దరికి అవకాశం అప్పుడు ఫ్రెండ్షిప్ ఉండటం మూలంగా ఫేవరిజం అనేది కనపడింది. దానితో తర్వాత మన పృథ్వీ పిలిచి దాన్ని పిలిచి మళ్ళీ ముగ్గురు కలిసి ఒక చిన్న హగ్ ఇవ్వటము, దాన్ని వేయటం మన ప్రోమోలో కూడా చూపించడము, మరి చూసేవాడికి ఏమనిపిస్తుంది, ఎవరికైనా కన్ఫర్మ్ ఇది చేశారా అనిపిస్తుంది. అక్కడ నాకు అమ్మాయి కూడా క్లియర్ గా అనుకుంది కంపల్సరీ నాకు వస్తుంది అని. తర్వాత పాప మా అమ్మాయి కూడా వెళ్ళి అడిగింది, ఎవరికి కిరాక్ నువ్వు ఫీల్ అవుతున్నా, నేనేం ఫీల్ అవ్వట్లేదు అని అంది. కానీ చివరికి ఏదంటారు కదా, దేవుడు అనుగ్రహించిన పూజారి అనుమతి లేదన్నట్టుగా, కనుకరించలేదన్నట్టుగా మొత్తాన్ని పాపం నిఖిల్ చేసినా కూడా బిగ్ బాస్ అయితే మాత్రం ఆపేశాడు. అలానే బిగ్ బాస్ కూడా ఏం చేయలేదు, మంచి గేమే కానీ కష్టమైన గేమ్ అనిపించింది నాకు. చివరికి సీత హ్యాపీ, ఎందుకని నాకు రాలేదు, తనకి రాలేదు, అదేదో వాడి దగ్గరే ఉందిలే, నిఖిల్ దగ్గరే ఉంది. అది కనుక సీత అది కనుక తనకు వచ్చినట్టయితే అప్పుడే ఇంకా కొద్దిగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉండే. కానీ ఈ గ్యాప్ కొద్దిగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఏదైనా ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే అండి, టూ మచ్ ఈజ్ టూ డేంజరస్. అంటే తాజాగా ఉండాలి ఫ్రెండ్షిప్. అంటే ఒక ఫస్ట్ లో మొట్టమొదటిలో కలిసినప్పుడు ఫ్రెండ్షిప్ ఉంటుంది చూసారా, అలానే ఉంటేనే అది లైఫ్ లాంగ్ ఉంటుంది, అంటే లాంగ్ లిస్టింగ్ ఉంటుంది అనమాట. కానీ మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఎంత క్లోజ్ గా వెళ్ళినా కూడా బాగుంటది. మంచి అండర్స్టాండింగ్ అనమాట. అంటే ఇగో ఫీలింగ్స్ ఉండకూడదు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఉండకూడదు, ఎవరి లిమిట్స్ వాళ్ళు తెలుసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ అలా ఉంటే అది వేరు. అలా కాకుండా అదేదో ఒక తెలియకుండానే చాలా తక్కువ టైంలోనే చాలా క్లోజ్ అయిపోతే అది పూర్తిగా అర్థం చేసుకోని ఫ్రెండ్షిప్ అనమాట. అప్పుడు కొద్ది రోజులు గడిచే కొద్దీ అసలైన ఫ్లాస్ బయటపడతాయి. అప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళ మనస్తత్వాలు వేరు అని తెలుస్తాయి. అదే లవ్ కి బ్రేకప్ అన్నా ఫ్రెండ్షిప్ కి బ్రేకప్ అన్నా అదే కారణం అనమాట. కానీ మనం మీరు అనుకున్నంత ఏం జరగదు, అది నార్మల్. లేదు ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇక్కడ నుండి ఇండివిజువల్ గేమ్ ఆడటానికి ట్రై చేస్తుంది సోనియా. ఇంకా సోనియా కన్నా కూడా నిఖిల్కి కూడా ఒక ఆలోచన వచ్చింది, నేను ఎవరి మీద కూడా ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు, నేను ఎక్కువగా సలహాలు తీసుకోకూడదు అన్న ఆలోచన తన మాటలతో అర్థమైంది. కానీ నిఖిల్ కి అంత కంజెస్టెడ్ గా ఆ మాట మీద నిలబడే ఇది ఒకటైతే పక్క, నిఖిల్ కా ఫ్రెండ్షిప్ వల్ల నష్టమే తప్ప లాభం లేదు. తను ఎప్పుడైతే తనకి పోటీగా తనకి ఎదురు ఇదయ్యాడో అప్పుడే బాగుంటది నాకు తెలిసిన. అలానే సోనియాకి కూడా అంతే, సోనియాకి కూడా నష్టమే తప్ప లాభమేం ఉండదు. సోనియా మొట్టమొదట్లో వేసిన స్ట్రాటజీయే కరెక్ట్. నిఖిల్ కి అపోనెంట్ గా కూర్చొని నువ్వెంత అని ఢీకొనటమే కరెక్ట్ ప్లాన్ సోనియా. అది అక్కడ నుంచి అక్కడ దాన్ని చాలా సైడ్ ట్రాక్ చేసేసాడు నిఖిల్ చాలా తెలివిగా. కానీ చివరికి అదే ఫ్రెండ్షిప్ మళ్ళీ తన తలకి భారం అయిపోతుంది అది. సో ఇది చాలా అన్ప్లాన్డ్ అనమాట. అంటే ఒక ప్రీ ప్లాన్డ్ గా అయిన ఫ్రెండ్షిప్ ఇది. అది తెలియకుండానే వాళ్ళు ఒకటి ఫ్రెండ్షిప్ అయ్యారు. కానీ చివరికి అది వాళ్ళ ఇద్దరు ఆటలకి ఇబ్బంది పెట్టింది, అందులో ఎలాంటి సందేహం లేదు దానిలో. ఇలాగే వాళ్ళు మార్నింగ్ నుంచి జరిగిన కొన్ని విషయాలు ఏంటంటే, వీళ్ళు నిన్న జరిగిన దాని గురించి, నిన్న ఏదైతే టాస్క్ లో ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు, ఎట్లా గిచ్చారు, ఎట్లా రక్కారు, ఎట్లా అరుచుకున్నారు. కానీ మొత్తానికి టాస్క్ అన్నది పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ చేసినా కానీ ఇద్దరు ఎవరైతే ప్రేరణ గానీ అలాగే యష్మి గానీ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా ఫైట్ చేశారు. వాళ్ళ టీం వాళ్ళు హైలైట్ అవ్వడానికి గల రీజన్ ఎవరయ్యా అంటే అభయ్ చేతులు ఎత్తేసాడు, వాళ్ళు హైలైట్ అయ్యారు. అలాగే ఏంటంటే ఒక కాలు మీద కాలు వేసుకొని ఏంటి చెప్పు అని చెప్పేసి ఇలా కూర్చొని చూపించడం, ఇలా కూర్చొని చేయడము కొద్దిగా అక్కడ వాళ్ళ వల్ల. కానీ వాళ్ళు ఎలా అయినా ఉండనియండి, టీంలో ఎలా మనం ఇద్దరు కష్టపడదాము, మనం ఇద్దరం ఎట్లాగైనా ఇచ్చేయాలి అన్న ఆలోచనతో ఇద్దరు లేడీస్ కూడా బాగా చేశారు. కంపల్సరీగా నాకు సార్ నుంచి వీళ్ళిద్దరికి అప్రిషియేషన్ మాత్రం కంపల్సరీగా వస్తుందని. వాళ్ళే కాదు, మణికంఠ గానీ లేకపోతే ఓమాదిత్య గానీ వాళ్ళు 24/7 ఓమాదిత్య గారు అయితే పృథ్వీని ఆపుతూనే ఉన్నాడు, నిఖిల్ ఆపుతూనే ఉన్నాడు. మణికంఠ కూడా ఫిజికల్ గా తక్కువ ఉన్నా సరే గట్టిగానే చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఆడవాళ్ళ అయ్యుండి కూడా వీళ్ళకన్నా బాగా ఆడి ఒక టైంలో ఏమైతే తెలుసా, వాళ్ళు ఇద్దరు అలసిపోయి కింద పడిపోయి ఒళ్ళు వండుకోబెట్టుకుని దాన్ని ఇన్స్టాగ్రామ్ అంతా
ఇచ్చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు అనమాట ఫోటోని. పాపం పసిబిడ్డ అలసిపోయారు అని చెప్పేసి అవన్నీ పెడుతున్నారు. అది కూడా చాలా బాగా అనిపించింది. వాళ్ళు తక్కువేం కాదు, కానీ ఏంటంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అండి, మన ఆట కన్నా మన మాటలు బాగా ఫోకస్ అవుతాయి, మన యాటిట్యూడ్ బాగా ఫోకస్ అయింది. అప్పుడు ఏమైపోయింది, ఆట బాగా ఆడినా కూడా మన మాట తీరు, మన వ్యవహారాలు, మన మాట ఎన్ని కొద్ది నచ్చవు మన నెగిటివ్. కానీ నిన్నేమైంది తెలుసా, వాళ్ళ మాటల కన్నా వాళ్ళ ఆట హైలైట్ అయింది. నిజంగా వాళ్ళు భయంకరంగా తిట్టారు, కొట్టారు, తోశారు, రచ్చ చేశారు, రకరకాల హావభావాలు ప్రకటించారు. కానీ ఇక్కడ ఎవరైతే మిగతా వాళ్ళందరూ గివప్ ఇచ్చేసరికి వాళ్ళిద్దరే ఆడుతున్నారా, అంత కష్టపడుతున్నారా అన్న ఆటే కనపడింది అనమాట. సో అందువల్ల వాళ్ళు చాలా హైలైట్ అయ్యారు. అందులో ఆ టీం కు తగ్గట్టు కాంతారా ఆవహించినట్టుగానే ఆడారు. కొన్ని వర్డ్స్ అయితే నిజంగానే చాలా భయంకరమైన వర్డ్స్ వాడారు. ఆ వర్డ్స్ కంపల్సరీ రేపు నాకు సార్ దాన్ని మామూలు ఒక రేంజ్ లో తీసుకెళ్ళేటట్టే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఆట ఆడుతున్నారు నిజమే. మనం చాలా సార్లు చెప్పుకున్నాము, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ముందు మన మాట ముఖ్యము, మాట ముందుది. అది వాళ్ళు టక్కన అనేయటం, వాళ్ళ క్యారెక్టర్ లెస్ అనటం కావచ్చు, లేకపోతే ఈ అమ్మాయి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కావచ్చు. విష్ణుప్రియ కూడా తక్కువేం కాదు, విష్ణుప్రియ కూడా చేసింది. అందరూ ప్రతి వీళ్ళనే కాదు, నాకు తెలిసి నిన్న కొద్దో గొప్ప జాగ్రత్తగా ఆడింది ఎవరంటే కిరాక్ సీత, నైని పావని. కిరాక్ సీత కూడా అనింది, అయినా కూడా కొద్దిగా సెటిల్డ్ గా ఆడారు. ఇంకో నైనిక కొద్దిగా మామూలుగా సోనియా ఉన్నంత వరకు బాగా ఆడింది, కానీ అమ్మాయి కోపం వస్తే మాటలు చెప్పక్కర్లా, మామూలుగా గట్టగట్ట దొల్లిపోతాయి. అవతల ఉంది ఫ్రెండా, లేకపోతే సంచాలకుడా, లేకపోతే ఇంకొకల్లా మీ ఇష్టం. ఇక టకా 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 ఫోకస్ వచ్చేస్తుంది. అలాగే పృథ్వీ గురించి కూడా కంపల్సరీగా నాకు సార్ మాట్లాడతారు. పృథ్వీ కూడా ఫుల్ క్లాస్ బీదారు. నాకు బలం ఉన్నది. నేను ఇప్పుడు నిన్న వాళ్ళ మాట అంటది యష్మి, అప్పుడు అందరిని కన్విన్స్ చేస్తూ ఉంటది సోనియా. మరి పృథ్వీ ఎందుకు కన్విన్స్ చేయలేదు, ఎందుకు వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది అని సోనియా అంటే, నువ్వు అదే పని చేసావు ఒకప్పుడు. అదే పృథ్వీ మీ క్లాన్ లో ఉన్నప్పుడు అదే పని సేమ్ అట్లానే రచ్చగొట్టారు. చివరికి ఏంది, ఇలా దెబ్బలు తగులుతాయి అంటే మమ్మల్ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయమాట, మాట పాడైపోద్ది. ఇప్పుడు నీకు తెలుస్తుంది ఆ ఫియర్ అది, కానీ నువ్వు కష్టపడ్డా ఒప్పుకుంటావు, బ్రహ్మాండంగా ఆడవి. కానీ ఆ మాట అన్నమాట. అందుకని మొట్టమొదట్లో మనం ఒకే రకమైన స్టాండ్ కలిగి ఉండాలి. సో అప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు సో అంతే రెచ్చగొట్టారు. ఇప్పుడు పృథ్వీ అట్లో ఉన్నప్పుడు అది అలానే పృథ్వీని రెచ్చగొడుతున్నారు. పృథ్వీ ఏంది, అసలు నా అంత రోడ్ లేడు, నన్ను బాగా వీళ్ళు అసలు హీరోని చేస్తున్నారు వీళ్ళను అని చెప్పేసి. కానీ పృథ్వీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. అక్కడ ఎన్ని మాటలు అన్నా కూడా రష్మి సోనియా అంటుందే గాని పృథ్వీని అంటల్లా. ఎందుకని, సోనియా మీద కోపం కాబట్టి. కానీ పృథ్వీ అంటే మళ్ళీ లైకింగ్ కావాలి. అదే పృథ్వీని ప్రేరణ కూడా కూర్చొని మాట్లాడుతుంది బ్రహ్మాండం. అసలు ఎంత బాగా అనుకుంటున్నారు, అది కూడా కాదు పక్కన పడేసేయండి. అంత చేస్తే నిజంగా కొన్ని క్లిప్స్ బయటకు వచ్చినాయి. అబ్బాయి హోల్డ్ చేసి ఇద్దరిని ఇచ్చేస్తే బాగా అసలు వాళ్ళకి ఊపిరి ఆడదు చాలాసేపు దాకా. అయినా కానీ పృథ్వీది ఏం లేదు, తను నార్మల్ క్యాజువల్ గా వెళ్ళి యష్మి మళ్ళీ మాట్లాడటం, అబ్బాయి బుక్కి వెళ్ళటం, ఇవన్నీ నాకు చూస్తుంటే నిజంగా కొంతమంది ఏం చేస్తారు, ఉమెన్ కార్డ్స్ తీయచ్చు, అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఉమెన్ కార్డ్ తీయాల్సిన ఆప్షన్స్ చాలా అలాంటివి చేసుకో, ఆట నేను ఆట ఆటే. కానీ ఏంటంటే మరి నువ్వు మాట మాట్లాడేటప్పుడు నీ కరెక్ట్ నీకు రాంగ్ ఎవరిది, పృథ్వీది రాంగ్, నువ్వు పృథ్వీని అనాలి. అంతే తప్ప పృథ్వీని రెచ్చగొడుతుందని చెప్పి అన్నా తప్పు కాదు. నువ్వు కూడా అంతే రెచ్చగొట్టావు కదా. అంటే నీకు సోనియా మీద ఉన్న కోపాన్ని చూపిస్తున్నావే కానీ పృథ్వీ మీద చూపించట్లేదుగా. పృథ్వీని కంట్రోల్ చేయాల్సింది నువ్వు ఫస్ట్ లో, అది చేయలేదు. పృథ్వీ కూడా ఏంది, నా అంత రోడ్ లేడి మీరు అందరూ హీరో అంటున్నారు. అలా పృథ్వీ మామూలు KGF 3 లా ఫీల్ అవుతున్నాడు. చివరికి పృథ్వీని బక్రాన్ చేస్తున్నారు. కానీ పృథ్వీ కూడా గుర్తు పెట్టుకోవాలి, బాడీ ఉంది కదా అని చెప్పేసి ఎవరు అది టక మీదకి వెళ్ళకూడదు. అది వాళ్ళ నాకు తెలిసి మణికంఠ కూడా ఎమోషనల్ అవుతాడు నిఖిల్ దగ్గర. అప్పుడు నిఖిల్ దగ్గర అంటే ఆ రోజు మణికంఠ పాపం ఎక్స్పెక్ట్ చేశాడు, నాకు ఇస్తాడేమో నాకు ఇవ్వస్తాడేమో అని కొద్దిగా ఇచ్చేసాడు అక్కడ. కానీ అది పారలేదు, అంత పాచిగా పారలేదు అక్కడ. కానీ మణికంఠ తను ఇండివిజువల్ గేమ్ ఆడుతూ స్ట్రాంగ్ గా ఉంటేనే కరెక్ట్. ఇష్యూని క్రియేట్ చేయడానికో కంటెంట్ క్రియేట్ చేయడానికో ఏదో ఒక స్పేస్ కావాలని ఆడటం మాత్రం కాకుండా తను ఇండివిజువల్ గా ఆడితేనే చాలు, అంత మించి చాలు. ఇంకా ఆ ట్రైన్ లోనే ఉన్నాడు. అలా ఉండకూడదు. తను జనరల్ గా ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే టాపిక్ ని ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసుకోకూడదు, అది న్యాచురల్ గా ఉండాలన్నమాట. అది మొన్న దోశ దగ్గర ఇది కానీ ఇది కొన్ని వ్యవహారాలన్నీ కూడా అట్లానే వాయిస్ కొంత
కానీ గేమ్ మాత్రం పాపం అని ఆడాలి, నేను కసిగా ఆడాలి అని కసిగా ఆడాలి. ఇప్పుడు చివరికి మన ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ గేమ్ బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే మొన్నటి దాకా ఓం ఆదిత్య వెళ్ళిపోతాడు, ఎలిమినేట్ అవుతాడు అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఓం ఆదిత్య సింపతి వస్తుంది, పాపం తను కూడా నిన్న కష్టపడి ఆడాడు, పాపం సైలెంట్ గా ఆడాడు అని. ఇప్పుడు చివరికి అభయ్ మీదకి వెళ్ళింది. అభయ్ ఉన్నాడు నామినేషన్ లో, ఇప్పుడు అభయ్ మీద ఫుల్ ఇప్పుడు ఇక్కడ దాకా ఉంది అనమాట అభయ్ మీద. అట్లానే నైనిక కూడా ఉందా నామినేషన్ లో? నైనిక లేదా? షూరా? సో ఇప్పుడు అభయ్ మీద గానీ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు కిరాక్ సీత మీద ఈ వీక్ సూపర్ ఉంటది, అంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు ఈ వీక్. మనకి చూద్దాం నామినేషన్ లో చూద్దాం ఒకసారి. లేదనుకుంటా. ఉందా నైనిక? లేదు ఉంది, కాకపోతే నాకు క్లారిటీ లేదు. నైనిక ఉంటే నైనిక కన్నా కూడా ఇప్పుడు ప్రెసెంట్ లీస్ట్ లో ఉన్నది అభయ్. ఈజీగా పంపించారులే, అభయ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఇక్కడ కొద్దిగా వార్నింగ్ ఇస్తారు. కానీ చూడాలి సార్, నాకు తెలిసి వాళ్ళు కూడా వెళ్ళారు నో డౌట్. నాకు తెలిసి ఎలిమినేషన్ ఏమో ఉండకపోవచ్చేమో అన్న ఒక డౌట్ నాకు. ఎందుకంటే ఒకేసారి నెక్స్ట్ వీక్ ఏదైనా ప్లాన్ చేస్తావు, డబుల్ ఎలిమినేషన్ లేకపోతే ఏదో చేస్తాడు. ఈ వీక్ ఒక ఈ వీక్ ఎలిమినేషన్ ఆపితే బాగానే ఉంటది అన్న ఫీలింగ్ నాకైతే. చూడాలి మరి, పెద్ద ఇదేమి కాదు అని ఉంటది. ఎలిమినేషన్ అయితే కంపల్సరీగా ఉంటది. ఇంకా వీళ్ళు వైల్డ్ కార్డ్స్ మాత్రం వస్తే బాగుంది. ఇంకా బోర్ కొడుతుంది ఏంటంటే వీళ్ళని చూసి. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళలో ఇంకా గేమ్స్ స్పిరిట్ ఇంకా రాలా, ఇంకా సరిగ్గా గేమ్స్ ఇవాళ మార్నింగ్ నుంచి అయితే నిజంగా తలకాయ నొప్పి వచ్చేసింది, అట్లా ఉంది. కానీ చూద్దాం, ఏదైనా ఫ్రెష్ లుక్ వస్తే కనుక షో హైపిస్తుంది. ఇంతవరకు ఇంకా బోరింగ్ గానే వెళ్తుంది, చూద్దాం ఎలా ఉండబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.